మొబైల్ ఫోన్స్ లో మన ఇదొకటి సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది కదా. సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోగానే జనరల్ గా ఏం చేస్తారు? మీరు అందరూ ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వస్తారు కదా. అయితే పోలీస్ స్టేషన్కి రావద్దు. ఫస్ట్ 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయాలి. చేస్తే ఏమైందంటే ఆ పోయిన డబ్బులు అట్లా ఆగిపోతాయి. మనం స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని కలిసి ఎవరితోనో ఫోన్ చేయించుకుని ఇదంతా అవసరం లేదు. 1930లో మీరు ఫోన్ చేయగానే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. అంటే అవతల వ్యక్తి ఏం చేస్తాడు? ఆ అమౌంట్ తీసుకోలేడు. ఫస్ట్ స్టేషన్కి రావడం కాదు, ఎక్కడ ఏం చేయాలి? 1930కి ఒక ఫోన్ కాల్ అంతే. మీ అమౌంట్ ఉన్నట్టు ఇంటాక్ట్గా ఉండిపోతుంది. వాడు చీటింగ్ చేసినా అనుకున్నప్పుడు వాడు మీ డబ్బును ₹1 కూడా తీసుకోలేడు. అర్థమైందా? యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే టక్కున 1 అవర్లో షిఫ్ట్ చేయకపోతే అతను చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఐసీయూలో పెడతారు, ఆక్సిజన్ పెడతారు కదా. ఇది కూడా అంతే. 1 అవర్ లోపల ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ డబ్బులు పోయిన వెంటనే 1930కు రిపోర్ట్ చేయాలి. ప్రతి ఇంట్లో అవసరమైతే గోడకు రాసుకోండి. ఓకేనా? సైబర్ ఫ్రాడ్ జరిగిందంటే 1930కు ఫోన్ చేస్తే మీ డబ్బులు సేఫ్. ₹1 కూడా అవతల వ్యక్తి ఆ మోసగాడు ముట్టుకోలేడు. ఓకేనా? సరే, ఈ ప్రోగ్రాంకి హాజరైన అందరికీ మరి మా ముఖ్య అతిథి